ఎంసెట్ స్ట్రెస్సా? Testonic.ai ని ట్రై చేయండి. ఫ్రీ మాక్ టెస్ట్, కస్టమ్ టెస్ట్, AI ఇన్సైట్స్ మరియు పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ కూడా. రిజిస్టర్ నౌ. మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చిన్నతనం నుంచి కాలేజీ రోజు నుంచి నాయకత్వ లక్షణాలతోటి అక్కడ నాయకుడుగా కాలేజీలో ఉంటూ అక్కడి నుంచి తనకి ఇష్టమని ఈ ఫీల్డ్లో రాణించాలి, నా రాష్ట్రానికి సేవలు చేయాలి, ఇక్కడ ఏమైనా సరే అవ్వాలి అనే అకుంఠిత దీక్షతో అయ్యారు. ఆ రోజున రామారావు గారు ఉంటారని ఆయన పాలిటిక్స్కి వస్తారని కాదు, ఆయనకు మీద నమ్మకం ఆయన. అట్లా ఏ మారుమూలు ఉన్నా నేను ఎట్లయితే యాక్టింగ్ మీద నా నమ్మకంతో నేను ఎలా ఉన్నానో అలాగే నాయకత్వ లక్షణాలతోటి పాలిటిక్స్లో రావాలి, రాణించాలి, ఇతోధికంగా ఎంతో సేవలు చేయాలని అనుకున్నారు. కాబట్టి నాయకుడిగా, స్టూడెంట్ నాయకుడిగా, విద్యార్థి నాయకుడిగా ఉన్న ఆయన పాలిటిక్స్లో రావడం ఏంటి అనుకోని పరిస్థితుల్లో అవకాశాలు వస్తే వాటిని చేజిక్కించుకుని వాటిని ఆసరాగా తీసుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజున మనం చూసేటువంటి అద్భుతమైనటువంటి ఒక మహానాయకుడిగా ఎదిగారు. ఆయన దిశానిర్దేశంలో, ఆయన నాయకత్వంలో హైదరాబాద్ దగ్గర నుంచి ప్రతి నగరం, అంటే ఫస్ట్ ఇండియాలో ఆఫ్టర్ బెంగళూరు మళ్ళీ అలాంటి ఐటీ నగరంగా, అంటే ఎంత విజనరీ అంటే ఫ్యూచర్లో ఇది డెఫినెట్గా ఈ రోజున మనం అనుకుంటున్నాం డిజిటలైజేషన్ ఆ రోజున అంత ఉధృతంగా లేదు, అలాంటి దాన్ని అవి తీరుతుంది ఆయన అన్నారే. ఆయన మైండ్ సెట్ ఆ రోజున అలా షిఫ్ట్ చేసుకుని దానికి కట్టుబడి ఉన్నారు. కాబట్టి ఈ రోజున ఐటీలో కానివ్వండి, అతను డిజిటలైజేషన్లో కానివ్వండి, ఇదిగో ఈ రోజున ఏఐలో కానివ్వండి, ఆ స్థాయికి వెళ్ళటానికి నాంది పలికినటువంటి పాయనీర్ మన చంద్రబాబు నాయుడు గారు.